రమాలా కలెక్షన్స్ ఫిబ్రవరి 7న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. దిస్ ఇస్ పవన్. ప్రస్తుతం నేను దేవిశ్రీ జ్యువెలర్స్ మూసాపేట దగ్గర అయితే ఉన్నాను. సో గోల్డ్ రేట్ కి సంబంధించి డైలీ విపరీతంగా చేంజెస్ వస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ వల్ల కావచ్చు, అదేవిధంగా డాలర్ ఫ్లక్చువేషన్స్ వల్ల కావచ్చు, వాట్ ఎవర్ రీజన్స్ ఇక్కడ ఎలా ఉంది, కస్టమర్స్ ఏం తీసుకుంటున్నారు, ఏం ప్రిఫర్ చేస్తున్నారు, మేకింగ్ ఛార్జెస్, ఎక్స్చేంజ్, వాటన్నిటి గురించి ఒకసారి దేవిశ్రీ జ్యువెలర్స్ ఓనర్ ఉన్నారు, సార్ మనతో ఉన్నారు. ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. నా పేరు గౌతమ్ సార్. నేను మూసాపేట నుంచి ఉన్నాను. మాక్సిమం గోల్డ్ అప్ అండ్ డౌన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. కస్టమర్స్ కొంచెం ఇబ్బందిగానే ఉంది, మాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంత ఫ్లక్చుయేషన్స్ రోజు 20-30,000 డిఫరెన్స్ పడుతుంది ఒక్కొక్క రోజున. సిల్వర్లో మాక్సిమం అయితే ఇంకా ఎక్కువ కూడా ఉంది ఈ రేట్ ఫ్లక్చుయేషన్ అనేది. దానివల్ల కస్టమర్కి ఎవ్రీ మినిట్ చూసి చెప్పడం తప్ప ఇమీడియట్ బుకింగ్ కానీ చాలా కష్టంగా అవుతుంది. మేబీ నిన్న 163 ఉంది గోల్డ్ రేటు, మొన్న 153 ఉంది. ఆల్మోస్ట్ 10,000 అంటే 10 తులాస్ మీద 1 lakh. 1 lakh అనేది చాలా పెద్ద అమౌంట్ సామాన్యుడికి. సామాన్యులు అయితే కొనుక్కోలేని పొజిషన్లో అయితే ఉంది గోల్డ్ సిల్వర్ అయితే. మాక్సిమం కూడా 24 క్యారెట్స్ అడుగుతున్నారు కస్టమర్స్ ఎక్కువ వచ్చి. 24 క్యారెట్స్ అమ్మడం వలన యాజ్ ఏ షాప్ కూడా పెద్దగా ఏమి ఉండదు, అదంతా కంప్లీట్ బులియన్ ట్రేడింగ్. అదంతా మాకు ఐటమ్స్ అమ్మితేనే మాకు ఎక్కువ ఏమైనా ప్రిఫరబుల్ ఉంటుంది, కొంచెం ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఎక్కువ ఇన్కమ్ దాని మీద ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. కస్టమర్స్ మాక్సిమం కూడా 24 ప్రిఫర్ చేస్తున్నారు. 22 బాగా క్వాంటిటీ వైజ్ 22 సేల్ అయితే చాలా ఎక్కువ తగ్గింది. లాస్ట్ 2 years తో పోలిస్తే మాత్రం ఇప్పుడైతే చాలా తగ్గింది. అట్ ద సేమ్ టైం మేకింగ్ ఛార్జెస్ కానీ వేస్టేజెస్ కానీ అనుకున్నంతగా అయితే ఏం తగ్గలేదు. రీసెంట్ టైమ్స్ లో ఇంత 20,000 30,000 మార్జిన్ అనేది ఎప్పుడన్నా అయిందా సార్? ఎప్పుడు ఇంత అయింది కానీ లాస్ట్ ఒక 5 years బ్యాక్ ఒకసారి అయింది, కానీ ఇంత ఫ్లక్చుయేషన్ లేదు. 1,000 రూపీస్ వేరియేషన్ వచ్చేది. కానీ ఇప్పుడు ఏకంగా 10,000, 20,000, 30,000 అప్ టు పర్ డే 30,000 కూడా మారింది. అది కొంచెం చాలా ఎక్కువ, కొంచెం కాదు చాలా ఎక్కువనే చెప్పాలి. అసలు ఒకప్పుడు గట్టిగా సిల్వర్ రేట్ అంటే ఏదో 1 lakh లోపు 30,000, 40,000, 50,000 ఉండేది. ఏకంగా ఇప్పుడు 4 lakhs దాటిపోయింది. ఒక స్టేజ్ లో సిల్వర్ రేట్ 4 lakhs కూడా దాటిపోయింది. 4 lakhs అంటే యాక్చువల్ సిల్వర్ అనగానే గిఫ్ట్స్ గుర్తొస్తాయి. సిల్వర్ గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్ ఎక్కువ సిల్వర్ లో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అసలు మామూలు ఒక సింగిల్ గిఫ్ట్ కూడా ఇవ్వలేని పొజిషన్కి వచ్చింది. 40,000 రూపాయల గిఫ్ట్ అంటే 10 తులాలు లేకుండా సిల్వర్ గిఫ్ట్ పెద్దగా రాదు. అట్లీస్ట్ తులం పెట్టాలంటే కూడా 4,000 రూపాయలు. మాక్సిమం 1,000-2,000 గిఫ్ట్ ఎక్కువ. మన మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా 1,000-2,000 పెడదాం అనుకుంటారు. అటువంటిది 40,000, 30,000, 20,000, ఈవెన్ అప్ టు తులం పెట్టాలంటే కూడా 4,000-5,000 అవుతుంది. 5,000 కూడా అసలు ఇంపాసిబుల్ పెట్టడం అనేది. దానికన్నా 1,500, 2,000 క్యాష్ ఇచ్చేద్దాం బెస్ట్ అనుకుంటారు. సో ఎక్కువ దానికే ప్రిఫర్ చేస్తున్నారు. గోల్డ్ ఎక్కువ చూస్తుంటాం, రేట్లు పెరగడం తగ్గడం, ఆ గోల్డ్ కి డిమాండ్ ఉంది. అంటే సిల్వర్ కి నేనైతే ఎప్పుడు ఈ రేంజ్ లో చూడలేదు సార్. అంటే సిల్వర్ కూడా సేమ్ యాజ్ యూజువల్ ఇప్పుడు ఇలానే ఉందా, లేకపోతే ఇంతకు ముందు ఎప్పుడన్నా ఉందా? సిల్వర్ మీద ఎఫెక్ట్ చూపించేది ఏంటి ఎక్కువగా? సిల్వర్ మాక్సిమం ఎక్కువ ఎఫెక్ట్ చూపించేది అంటే సిల్వర్ యూసేజ్ చాలా ఎక్కువ ఉంది. గోల్డ్ రేట్ వచ్చేసరికల్లా 1 CR పైన ఉంది ఒక కేజీ ఫర్ ఎగ్జాంపుల్. దాన్ని రీసైక్లింగ్ చేయడానికి, దానికి ప్రాసెసింగ్ ఛార్జ్ చేయడానికి సరిపోతుంది. కానీ సిల్వర్ లో నీకు రీప్రాసెసింగ్ అవ్వట్లేదు. రోజుకి కొన్ని వేల కేజీల సిల్వర్ మస్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిప్స్ రూపంలో కానీ, మెమరీ కార్డ్ రూపంలో కానీ, బ్యాటరీస్ యూసేజ్ లో కానీ, ట్రాన్స్ఫార్మర్స్ లో కానీ, ఇలాగా ఓన్లీ చైనాలోనే కొన్ని వేల కేజీ. ఇండస్ట్రియల్ యూసేజ్ కానీ ఇలాగ సిల్వర్ చాలా ఎక్కువ ఉంటుంది. దానికి సంబంధించిన యాసిడ్స్ కానీ దాన్ని రిఫైనరీ చేయడానికి కానీ మళ్ళీ రావట్లేదు. కాబట్టి అక్కడ సిల్వర్ మళ్ళీ తిరిగి రావట్లేదు. కాబట్టి దాని రేంజ్ లో ప్రొడక్షన్ కూడా తక్కువనే చెప్పాలి సిల్వర్. ఎందుకంటే గోల్డ్ కి ఎంత ప్రొడక్షన్ అవుతుందో తీయడానికి, రిఫైన్ చేయడానికి, సిల్వర్ కూడా ఈక్వల్ గా అంతే కాస్ట్ అవుతుంది. కాబట్టి అది రిఫైనరీ అవ్వట్లేదు, మాక్సిమం రీయూజ్ అవ్వట్లేదు. మేకింగ్ ఛార్జెస్ ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు రేట్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంది కదా, సో మేకింగ్ ఛార్జెస్ లో ఏమైనా డిఫరెన్స్ వస్తుందా ఇవన్నీ చేయడం వల్ల? మేకింగ్ ఛార్జ్ మాకు పర్చేసింగ్ మొత్తం కూడా పర్సంటేజ్ వైజే ఉంటుంది. కాబట్టి మేకింగ్ ఛార్జ్ లో ఎక్కువ అవుతుంటుంది, పర్సంటేజ్ వైజ్ పెరుగుతుంటది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా పెరుగుతుంటది. కాబట్టి అట్ ద సేమ్ టైం సప్లయర్ కూడా దాని ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ పెరుగుతుంటది. కాబట్టి మేకింగ్ ఛార్జ్ లో అల్టిమేట్ గా కస్టమర్ లాస్ పోతున్నాడు, కానీ మధ్యలో మీడియేటర్స్ గా జ్యువెలరీ షాపులకు కానీ మధ్యవర్తిగా మిగలడానికి అయితే ఏముండదు. దీనివల్ల థెఫ్ట్లు ఈ ప్రాబ్లం ఎక్కువైపోయింది. అంటే పట్టుకొని మెట్లు, మేము ఆర్డర్స్ వచ్చినాయి అనుకోండి, మెట్లు ఇచ్చి వర్కర్ దగ్గర చేయించాలి. వాళ్ళకి కంటిన్యూషన్ రెగ్యులర్ ఆర్డర్ లేకుండా వాళ్ళు కొంచెం మైనస్ లో ఉండడం వల్ల పట్టుకొని థెఫ్ట్ చేయడం కానీ, చీటింగ్ చేయడం కానీ అలా జరుగుతుంది. కొంచెం ఇబ్బంది అవుతుంది. గోల్డ్ రేట్ బాగా తగ్గినప్పుడు
కొన్న వాళ్ళు ఉంటారు కదా, మోస్ట్లీ కొన్న వాళ్ళు ఇప్పుడు రేటు బాగా పెరిగినప్పుడు ఎక్స్చేంజ్లో తీసుకొని ఉంటారు కదా, సో అప్పుడు ఏమన్నా ఎక్స్చేంజ్ వల్ల ఏమీ ప్రాబ్లం అయితే మాకేమీ లేదు. ఎక్స్చేంజ్ వాల్యూలో ఎందుకంటే పాదానికి కూడా సేమ్ రేట్ వస్తుంది కాబట్టి ఎక్స్చేంజ్కి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, కస్టమర్ కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఎక్స్చేంజ్ వైజ్ కస్టమర్ బెనిఫిట్ అవుతున్నాడు, కస్టమర్ కూడా అల్టిమేట్గా బెనిఫిట్ అవుతుంది. ఏ విధంగా అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వల్ల, ఎందుకంటే వాళ్ళు ప్రాపర్టీని ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ, అట్ ద సేమ్ టైం దాని ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది, మళ్ళీ వాళ్ళు లోన్లు పెట్టుకోవడం, దీని గోల్డ్ లోన్ పెట్టుకోవడం అలా కస్టమర్ అల్టిమేట్గా బెనిఫిట్ అవుతుంది. కానీ కూడా కొనుక్కునే సామర్థ్యం తగ్గిపోతుంది కదా కస్టమర్కి. అది కొంచెం ఇది కొత్త అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాము, లేకపోతే మ్యారేజ్ అవుతున్నాయి మ్యారేజ్ కోసం కానీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకోవడము, ఆ కెపాసిటీ తగ్గిపోతుంది కస్టమర్కి, క్వాంటిటీ ఆఫ్ ఇది తగ్గిపోతుంది మేజర్గా. మీరేం సజెషన్ ఇస్తారు సార్ వాళ్ళకి? అంటే గోల్డ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొనడం బెటరా కాదా, ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాయి గోల్డ్ రేట్స్ ఇప్పుడు రీసెంట్గా? ఇన్ ఫ్యూచర్ లో గోల్డ్ రేటు అసలు సామాన్యుడికి అందని రేంజ్ లోకి అయితే వెళ్ళిపోవడం అయితే కామన్. ఎందుకంటే ప్రతి ఒక్కటి షేర్ మార్కెట్ కానీ డాలర్ కానీ ఏదన్నా లింక్ ప్రతి ఒక్కటి గోల్డ్ తోనే లింక్ అయి ఉంది. కాబట్టి ఇన్ ఫ్యూచర్ లో అసలు ఈ రేట్ కూడా కనిపిస్తుంది అని అయితే గ్యారంటీ లేదు. ఈ రేట్లు ఇప్పుడు ఉన్న దాని ప్రకారంగా చూస్తే చాలా తక్కువ రేట్ అనే చెప్పాలి. ఇంకా ఫ్యూచర్ లో ఈ రేట్స్ ఉంటాయి అనేది కాదు, ఇంకా నెక్స్ట్ లెవెల్లో పెరిగిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు పెరిగింది 30%, పెరగాల్సింది ఇంకా 70% ఉందని మార్కెట్ లో విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు తీసుకుంటే బెటర్ గోల్డ్ ఎవరైనా కొనుక్కునే 100% ఇప్పుడు తీసుకోవడం అయితే 100% బెటర్. ఎందుకంటే ఇంకా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మనకు అనిపించవచ్చు, ఒకప్పుడు కన్నా ఇప్పుడు ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఇంకా ముందుతో పోలిస్తే ఇది తక్కువలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు పెరుగుతూనే వెళ్తుంది కాబట్టి ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ. మోస్ట్లీ గోల్డ్ మీద ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడు నష్టపోరు అని చెప్పేసి జరుగుతూ ఉంటుంది అని ఉంది. గోల్డ్ మీద ల్యాండ్ మీద నష్టపోరు అని అంటుంటారు. ఓకే, మన సామర్థ్యం ఎంత ఉంటే అంత మనం పెట్టుకోగలం, కానీ దానికి మించి అయితే పెట్టుకోలేం కదా. సో కాబట్టి రిస్క్ అయితే ఉంటుంది, అనేది లేదు. కాకపోతే కొంచెం హోల్డ్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. సిల్వర్ గోల్డ్ వల్ల ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడున్న పొజిషన్లో అయితే ల్యాండ్ కన్నా కూడా గోల్డ్ మీదే బెస్ట్ అని చెప్పగలను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు